ప్రేజ్ ద లార్డ్. బైబిల్లోని దానియేలు చేసిన 3 ఉపవాస ప్రార్థనల వెనుక ఉన్న ఆత్మీయ సత్యాల క్లుప్తమైన సారాంశం మీకోసం. అసలు ఉపవాసమంటే ఏంటో తెలుసా? అది కేవలం భోజనం మానేయడం కాదు సుమా. అది దేవునితో మన అనుబంధాన్ని బలపరిచి, మన కంటికి కనిపించని ఆత్మీయ యుద్ధాలను గెలిపించే ఒక మహాశక్తివంతమైన ఆయుధం. మొదటిది, మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 17వ వాక్యం వరకు గమనిస్తే, బబులోనులో బందీగా ఉన్న దానియేలు అపవిత్రమైన రాజ ఆహారాన్ని వద్దనుకొని 10 రోజులు కేవలం కూరగాయలు, నీళ్లు మాత్రమే తీసుకుని ఉపవాసం చేశాడు. దీని ఫలితంగా దేవుడు అతనికి గొప్ప ఆరోగ్యంతో పాటు సకల విద్యలను, దర్శనాలను అర్థం చేసుకునే అసాధారణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. రెండవది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం అలాగే 24 నుండి 27వ వాక్యాలను చూస్తే, దానియేలు గోనపట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని తన ప్రజల పాపాలను ఒప్పుకుంటూ కన్నీటితో తీవ్రమైన ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వెంటనే గాబ్రియేలు దేవదూతను పంపి రాబోయే మస్సయ్య గురించిన ప్రవచనాన్ని అతనికి వెల్లడి చేశాడు కదా. ఇక చివరగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వాక్యాలు అలాగే 12-13 వాక్యాల ప్రకారం అతడు 21 రోజులు దుఃఖముతో పాక్షిక ఉపవాసం చేసినప్పుడు పరలోకంలో ఓ పెద్ద ఆత్మీయ యుద్ధమే జరిగింది. అప్పుడు ప్రధాన దేవదూత మిఖాయేలు సహాయంతో అతడు అపవాదిని జయించి భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతమైన ప్రత్యక్షతలను పొందాడు. కాబట్టి ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, వినయం, పశ్చాత్తాపం అలాగే దేవుని వాక్యానుసారమైన ఉపవాస ప్రార్థనలు మన జీవితంలో ఆత్మీయ విజయాలను, పరలోక సమాధానాలను ఖచ్చితంగా తీసుకొస్తాయి. మరింత ఆత్మీయ వర్తమానాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.